హలో అండి. ఈ బ్లౌజు నెక్ అనేది ఎలా కుట్టాలి, ఏంటి అనేది క్లియర్‌గా చెప్తాను చూసేసేయండి. అండ్ కుట్టేటప్పుడు కొన్ని కొన్ని మెళకువలు ఉంటాయండి. అయి కొంచెం పాటిస్తే వీలైనంత వరకు బ్లౌజు పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తే క్లయింట్స్ ఖచ్చితంగా మనల్ని అయితే వదిలి ఎక్కడికి వెళ్లరు. ఎంత బిజీ ఉన్నా కూడా ఒక 2 రోజులు లేట్ అయినా పర్లేదు మీరే స్టిచ్ చేయాలి అంటారు. అండ్ ఇప్పుడు దీని యొక్క స్టిచ్చింగ్ అనేది వివరంగా చూపిస్తాను చూసేసేయండి. దీనికోసం ఏం చేస్తారంటే బోట్ నెక్ కనుక షోల్డర్ 7 ఇంచెస్ తీసుకోండి. అండ్ ఆర్మ్ డౌన్ కూడా 7 ఇంచెస్ అయితే తీసుకోండి. మిగిలిన పార్ట్ అంతా మీరు ఎప్పుడు బోట్ నెక్ ఎలా కట్ చేసుకుంటారో అలా చేసేసేయండి. చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్‌కి ఇలా మిడిల్‌లోకి చిన్న కటింగ్ అయితే పెట్టండి. పెట్టి మీరు ఆల్రెడీ గమనిస్తున్నారో లేదో మెయిన్ క్లాత్ అనేది షోల్డర్ దగ్గర 1/2 ఇంచి ఆర్ 1 ఇంచ్ ఎక్స్‌ట్రా ఉంచాను. మీరు కూడా అలానే కట్ చేసుకోండి. ఎందుకంటే షోల్డర్ జాయింట్స్ దగ్గర ఈ విధంగా మిడిల్‌లోకి మెయిన్ క్లాత్‌కి కూడా ఒక లైన్ కొట్టేసి పైన షోల్డర్ జాయింట్ కోసం మనకు లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ 2 ఇలా పైకి పెట్టేసి పిన్ అయితే అటాచ్ చేసేసేయండి. ఇలా పిన్ అయితే పెట్టుకోండి. మీకు పిన్స్‌తో ఓకే కరెక్ట్‌గా స్టిచ్ చేయగలను అనుకుంటే ఇలా పిన్ పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడేం చేస్తారంటే మిడిల్ పార్ట్ అనేది ఖచ్చితంగా పక్కకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎంత పిన్స్ పెట్టినా కూడా ఒక్కసారి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. పూసలు పక్కకు తోసి గమనిస్తున్నారు కదా! పూసలనేవి పక్కకు తోసి అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్‌గా మెయిన్ క్లాతు అండ్ లైనింగ్ క్లాతు 2 కూడా కరెక్ట్‌గా మిడిల్‌లోకి పెట్టుకొని స్ట్రెయిట్‌గా ఒక స్టిచ్ అయితే వేసుకొని వచ్చేసేయండి. గమనిస్తున్నారా? నేను మొత్తం సింగిల్ పాదం లేదు, డబుల్ పాదం 2 కూడా లేకుండా మొత్తం పాదం అనేది తీసేసి స్టిచ్ చేస్తున్నానండి. ఇదిగోండి. కాకపోతే అలా పాదం మొత్తం తీసి స్టిచ్ చేస్తే మాత్రం మనం క్లాత్ అనేది తొయ్యాలి. ఇటు నుంచి తోస్తూ అటు నుంచి జరపాలి. లేదా 2 చేతులతో తోస్తూ ఉండాలనమాట. అలా అయితేనే క్లాత్ అనేది జరుగుతుంది. అలా చూసుకుంటూ కింద వైపు కూడా మిడిల్‌లోకి ఉండిందా లేదా అనేది చూసుకుంటూ కరెక్ట్‌గా మిడిల్ పార్ట్ వరకు మాత్రమే స్టిచ్ వేసుకొని వచ్చానండి. పైన ఆల్రెడీ పిన్ పెట్టేసాం కనుక ఓన్లీ మిడిల్‌లో వేసుకుంటే సరిపోతుంది. వేసిన తర్వాత దాన్ని రివర్స్ తిప్పండి. రివర్స్ తిప్పి స్టిచ్ వేయడం చూపిస్తున్నాను. ఒక్కసారి గమనించండి. నేనైతే పాదం మొత్తం తీసేసానండి. అంటే సింగిల్ పాదంతో వేయొచ్చు. సింగిల్ పాదంతో వేస్తే ఏమవుతుందంటే కొంచెం స్టిచ్ అనేది దూరంగా వస్తుంది. అంటే వాడిచ్చిన డిజైన్‌కి. అందుకే నేను పాదం మొత్తం తీసేసాను. ఇప్పుడు స్టిచ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఒకసారి గమనించండి. స్టిచ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మీరు చూడండి పూసలనేవి బయట వైపుకి లాగండి. లోపల నుంచి చేయి పెడుతూ మీరు పక్కకు తోయండి. అంటే మనం స్టిచ్ వేసేటప్పుడు పూస అనేది అడ్డు రాకూడదు. అండ్ వర్క్‌కి ఎడ్జ్‌కి స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకుంటూ వేయండి. గమనిస్తున్నారు కదా నేను ఎలా వేస్తున్నానో. క్లాత్‌ని కంపల్సరీ తొయ్యాలండి. లాగుతూ ఉంటేనే మనకి క్లాత్ అనేది జరుగుతది. ఇలా పాదం కనుక తీసేసినట్టయితే. లేదు మాకు మిషను ఇలా పాదం తీసేస్తే అవ్వట్లేదు అంటే మాత్రం సింగిల్ పాదం అయితే పెట్టుకొని వేసేసేయండి. ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదు. కాకపోతే ఇప్పుడొచ్చిన స్టిచ్‌కి ఒక 2 పాయింట్స్ దూరం వస్తుంది అంతే, ఎక్కువేమి కాదు. మీకు ఇంకా జూమ్ చేసి చూపిస్తాను చూడండి. నేను స్టిచ్ వేసింది. ఇంకా మీకు ఒక క్లారిటీ అనేది వస్తది. ఇలా స్టిచ్ చేసుకుంటూ అయితే వచ్చేసేయండి. అండ్ ఇంకొకటి కూడా గమనించాలి, స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్‌గా మిడిల్‌లోకి స్టిచ్ వస్తుందా లేదా? లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ కరెక్ట్‌గా మిడిల్‌లోకి ఉన్నిందా లేదా? అనేది కూడా మీరు గమనించాలి. లేదంటే మళ్ళీ స్టిచ్ మొత్తం ఓపెన్ చేయాల్సొస్తుంది. అందుకని చూసుకుంటూ జాగ్రత్తగా వెయ్యండి. మీకు ఇంకా క్లియర్‌గా తెలియడం కోసమని ఫస్ట్ అంతా స్టిచ్ చేసుకొని వచ్చేసాను. కానీ ఇంకా జూమ్ చేస్తే క్లియర్‌గా తెలుస్తుందనే ఉద్దేశంతో నేనైతే మళ్ళీ జూమ్ చేశానండి. ఇంకా ముందు ముందు ఉన్నిందనుకుంటా. ఈ విధంగా స్టిచ్ చేసుకొని అయితే వచ్చేసేయండి. అండ్ దీని యొక్క హ్యాండ్ కూడా నేను ఆల్రెడీ షార్ట్స్‌లో అప్లోడ్ చేశాను. ఒకసారి చూడండి. ఆల్రెడీ 10,000 వరకు చూసారండి. కాకపోతే మీరు స్టిచ్ చేసేటప్పుడు మర్చిపోకుండా చేయవలసింది ఏంటంటే పూసలనేవి ఇలా కిందకి గాని పడుతున్నాయేమో చూసుకుంటూ వెయ్యండి. కానీ ఇక్కడ మీరు ఒకవేళ పాదాలు గాని తీసేసి మీరు స్టిచ్ చేయాలనుకుంటే మాత్రం చేతులు జాగ్రత్తగా చూసుకుంటూ వేయండి. లేకుంటే ఖచ్చితంగా నీడిల్ అనేది హ్యాండ్ మీదకి వచ్చేస్తుందండి. ఫింగర్ మీదకి కంపల్సరీ అది చూసుకుంటూ వేయండి. ఈ విధంగా చూసుకుంటూ వేస్తూ ఇప్పుడు జూమ్ చేశాను చూడండి. మీకు ఎంత క్లీన్‌గా చూపిస్తున్నానో. చాలా క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. ఒకసారి పూస అనేది ఆటోమేటిక్‌గా మనం తోసే కొలది మనకు అడ్డునింది లేనిది మనం స్టిచ్ చేసేటప్పుడు తెలిసిపోయిద్ది. దాని నుంచైతే కొంచెం చూసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది. మన చేత్తోని కుడి చెయ్యి చూపుడు వేలుతో గమనిస్తున్నారా నేను ఎలా తోస్తున్నానో, పూసునింది ఏమో అని చూస్తూ అలా మీరు కూడా చూసుకుంటూ వెయ్యండి. అలా వేస్తే మనకి ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని రండి. ఫస్ట్ మిడిల్ వన్నే మనం స్టిచ్ చేయాలి. తర్వాత పైన నెక్ అనేది స్టిచ్ చేయాలండి. కానీ ఈ మోడల్‌కి మాత్రం హ్యాండ్స్‌కైనా దేనికైనా కూడా ఫస్ట్ మిడిల్‌లోనే
స్టిచ్ అనేది చేయాలి. అంటే డబుల్ స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి. ఇదిగోండి డబుల్ స్టిచ్ కూడా వేసేసాను నేను. వేసేసిన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా మిడిల్లోకి చిన్న కటింగ్ అయితే పెట్టండి. కటింగ్ పెట్టి ఇప్పుడు మనం స్టిచ్ చేసుకునే దానికి ఒక అరించి క్లాత్ ఎక్స్ట్రా ఉంచేసి కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇదిగోండి ఈ విధంగా ఒక అరించి వరకు క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచి ఓన్లీ మిడిల్ మాత్రమే కుట్టాం కనుక ఆ మిడిల్ మాత్రమే కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు కోనీల దగ్గర, రౌండ్ దగ్గర, అన్ని దగ్గర కూడా కటింగ్స్ అనేవి ఇవ్వాలండి. యాక్చువల్గా ఇది షార్ట్ కింద అప్లోడ్ చేసేద్దాం అనుకున్నాను, కానీ లాంగ్ వీడియో అయితే క్లియర్గా చెప్పడం అవుతుంది కనుక, లేకపోతే అందులో కొంచెం ఓన్లీ 3 నిమిషాలే కనుక క్లియర్గా చెప్పడం అవ్వదు. అందుకని ఇందులో అయితే కొంచెం క్లియర్గా చెప్పడం అవుతుంది కదా అని నేను లాంగ్ వీడియో కింద అప్లోడ్ చేస్తున్నానండి. ఈ విధంగా ప్రతి దగ్గర కటింగ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. కటింగ్ అనేది ఇవ్వకపోతే మనకి నీట్గా రాదండి. ఈ విధంగా ఇలా కటింగ్స్ మొత్తం ఇచ్చేసిన తర్వాత పైన పిన్ అటాచ్ చేసాం కదా, ఆ పిన్ని తీసేసేయండి. తీసేసి ఇలా మొత్తాన్ని మిడిల్లోకి ఇలా అని దీన్ని రివర్స్ తిప్పండి. ఆ మిడిల్లోకి తోసేసేయండి క్లాత్ మొత్తాన్ని. చూసారా, ఆల్రెడీ మనకు షేప్ అనేది దాదాపుగా వచ్చేసినట్టే. మొత్తంగా ఇంకా కొంచెం మొత్తం అంతా క్లాత్ అనేది నీట్గా లాగాలి. ఇలా చూసుకుంటూ జాగ్రత్తగా నీట్గా వచ్చిందో లేదో కూడా అది ఒకసారి గమనించండి. ఈ విధంగా మొత్తంగా అడ్జస్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జస్ట్ చేయాలి అంటే ఎక్కడైనా క్లాత్ అనేది కరెక్ట్గా ఎడ్జ్ తిరిగిందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. అండ్ మిమ్మల్ని డబుల్ స్టిచ్ ఎందుకు మళ్ళీ వేయమన్నాను అంటే, అలా డబుల్ స్టిచ్ వేయడం వల్ల ఫస్ట్ స్టిచ్ వేసేటప్పుడు మనకి ఎక్కడైనా కుట్టు అనేది పర్ఫెక్ట్గా రాకపోతే సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు అక్కడ దాన్ని కవర్ చేస్తూ వేయాలన్నమాట. ఈ విధంగా అడ్జస్ట్ చేసేసాక ఇప్పుడు మళ్ళీ పైనుంచి ఒక ఎడ్జ్ కుట్టు అనేది వేసుకుని వస్తున్నాను. నీడిల్ లేకుండా వేస్తున్నానండి, పాదం లేకుండా వేస్తున్నాను. ఇప్పుడు కూడా వేసేటప్పుడు ఏం చేస్తారంటే కింద నుంచి లైనింగ్ క్లాత్ని లాగుతూ వేయండి. అలా లాగడం వల్ల లైనింగ్ అనేది బయటికి కనిపించదు అనమాట. చూసుకుంటూ వేయండి, నెమ్మదిగా వేయండి, కంగారు ఏమీ లేదు. మనం ఇది కుట్టినంతసేపు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని చూడాలి. ఎందుకంటే వాళ్ళు చాలా డబ్బులు పోసి కుట్టించుకుంటారు కదండి మగ్గం వర్క్ అనేది. దానికి తగ్గ మనం అవుట్పుట్ అనేది ఇచ్చేసామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకని ఎక్కడ పూసలు అవి విరగకుండా చూసుకుంటూ వేయండి. పాదం కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా పూసలు విరిగిపోయే అవకాశం ఉంటుందండి. కానీ ఒకవేళ సింగిల్ పాదంతో వేయాలనుకుంటే మాత్రం మనకి ఎడ్జ్ కుట్టు అనేది సాధ్యం కాదండి. ఇదిగోండి ఈ విధంగా కింద నుంచి లైనింగ్ లాగుతూ మీద నుంచి మొత్తం ఎడ్జ్ కుట్టు అయితే వేసుకొని రండి. కంపల్సరీ లైనింగ్ అనేది లాగాలండి. అలా లాగకపోతే ఏమవుతుందంటే లైనింగ్ అనేది కొంచెం పైకి వచ్చేస్తుంది అనమాట. మన బాడీకి కనిపించేటట్టుగా పైకి జాకెట్ కంటే ఎక్స్ట్రా కింద వచ్చేస్తుంది అనమాట. అందుకని చూసుకుంటూ ఇలా లైనింగ్ని లాగుతూ అయితే వేయండి. చూసారా, నేను ఎలా లాగుతున్నానో లెఫ్ట్ హ్యాండ్తో లాగుతూ రైట్ హ్యాండ్తో తోస్తూ ఉన్నాను, అది కూడా గమనించండి. ఈ విధంగా ఇలా లాగుతూ మొత్తంగా బ్లౌజ్ మొత్తాన్ని స్టిచ్ చేసుకుని అయితే వచ్చేసేయండి. ఇలాంటి వీడియోలు చాలా ఛానల్లో అప్లోడ్ చేశానండి. మామూలుగా ఇలాంటి నెక్కలోనే పూసలు లేకుండా ఎలా కుట్టాలి అనేది కూడా క్లియర్గా చూపించాను. ఇంకా పంజాబీ డ్రెస్ పెట్టాను. ఒకటి అది ఇదని కాదండి, చాలా మోడల్స్ అయితే పెట్టాను నేను. ఒకసారి చూడండి, మీకు ఏమైనా మేబీ చెప్పే విధానం మీకు నచ్చొచ్చేమో, మేబీ నేను చెప్పేది మీకు అర్థం అవ్వచ్చేమో. ఒకసారి చూస్తే కదా తెలిసేదండి. ఒకసారి చూడండి, మీకు కానీ నేను చెప్పే విధానం నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చినట్టయితే ఒక కామెంట్ కూడా పెట్టండి, ఓకేనండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మిగిలిన పార్ట్ మొత్తాన్ని మామూలు స్టిచ్ వేసుకుని వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత పై పార్ట్కి వచ్చేసరికి క్రాస్గా క్లాత్ని అయితే తీసుకోండి. మనం మామూలుగా క్రాస్ కటింగ్ జాకెట్కి నెక్స్ ఎలా తిప్పుతాము మామూలు బ్లౌజెస్కి, అలా క్రాస్గా పీస్ అయితే తీసుకోండి. తీసుకొని పైన నెక్ని ఇలా ఒక 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ అవసరం లేదండి, 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచి మిగిలింది కట్ చేసేసేయండి. కట్ చేసేసి ఇప్పుడు మామూలు నెక్స్కి ఎలా అయితే తిప్పుతామో ఆ విధంగా క్రాస్ పీసే తీసుకోండి. ఎందుకంటే ఇది రౌండ్ కనుక నెక్, దీనికి సింగిల్ పాదం పెట్టాను. ఈ విధంగా వేసుకొని వచ్చేసేయండి. నాకు కుట్టు అనేది ఎడ్జ్గా రాకపోతే అస్సలు సాటిస్ఫై అవ్వలేనండి. అందువల్ల మళ్ళీ పాదం మళ్ళీ తీసేసి మళ్ళీ స్టిచ్ చేశాను. ఈ విధంగా కుట్టు వేసుకొని అయితే వచ్చేసేయండి. అండ్ ఇప్పుడు కూడా కంపల్సరీ డబుల్ స్టిచ్ అనేది వేయాలండి. ఇప్పుడు ఏం చేస్తారంటే చిన్న చిన్న కటింగ్స్ అయితే ఇవ్వండి.
ఆ రౌండ్ నెక్కి చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసి దాన్ని క్లాత్ని మడిచి, ఇప్పుడు మనం అటాచ్ చేసుకున్నాం కదా, క్లాత్ని మడిచి ఇలా పైన ఒక స్టిచ్ అయితే వేసుకుంటండి. ఈ విధంగా పైనుంచి స్టిచ్ చేసుకొని వచ్చేసి స్టిచ్ వేసుకునేటప్పుడు చూసుకోండి. ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి. లోపల క్లాత్ మడిచి కుట్టేస్తాం కదా, మడిచి ఉన్న క్లాత్ని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మొత్తం ఉంటాయి, ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసేయండి. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు దాన్ని మడత పెట్టి చేతి పని చేసుకొని వచ్చేసేయండి. ఇదిగోండి మా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసిన తర్వాత ఈ విధంగా చేతి పని మొత్తంగా మనం మామూలు చేతి పని ఎలా అయితే చేస్తామో బ్లౌజెస్కి, ఆ విధంగా దీన్ని కూడా మడత పెట్టుకుంటూ చేతి పని చేసుకుని వచ్చేసేయండి. అంతే అండి. ఎలా ఉంది ఏంటి అనేది మీరే చెప్పాలి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.